జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. 25 నుండి 35 సంవత్సరాల వారంటీతో 7 నుండి 10 సంవత్సరాల ఇన్వర్టర్ వారంటీ మరియు 5 సంవత్సరాల సర్వీస్ వారంటీ కూడా కలదు. హైదరాబాద్ లో నిర్వహించే చెలో గన్ పార్క్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి మరియు తెలంగాణ ఉద్యమకారుల విభజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ గార్ల ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణావంక, కమలాపూర్ మండలాల నుంచి ఉద్యమకారులు బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా జమ్మికుంటలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులు తమ సమయాన్ని వృధా చేసుకుని తమ ఆర్థిక విధానాన్ని చిన్నాభిన్నం చేసుకుని ప్రాణాలకు సైతం తెగించి కొట్లాటి తెచ్చుకున్నటువంటి స్వరాష్ట్ర సాధనకై ఉద్యమించిన ఉద్యమకారులని విస్మరించడం జరిగిందన్నారు. వారికి తగిన గుర్తింపును ఇవ్వకపోవడం చేసినందున ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలను త్వరితగతిన నెరవేర్చాలని జార్ఖండ్ రాష్ట్రం తరహాలో రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసినటువంటి ఉద్యమకారులందరినీ గుర్తించే ఏదైతే 250 గజాల ఇండ్ల స్థలాన్ని మంజూరు చేసి అదేవిధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి శాంతియుతంగానే తెలియజేయడానికి ఈ యొక్క చర్యగా చలో గన్ పార్క్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, రాష్ట్ర యువజన కో కన్వీనర్ అన్నం ప్రవీణ్, జిల్లా కార్యదర్శి మూడెడ్ల కుమారస్వామి, నియోజకవర్గం కార్యదర్శి ఆర్ఏ రమేష్ రెడ్డి, నాయకులు పెద్ది కుమార్, నర్ర భూమిరెడ్డి, గురుకుంట్ల రాజీర్, మారపల్లి అంజన్న, మహేంద్రాచారి, తాడెం దిలీప్, రేణుకుంట్ల రవి, విజిగిరి శ్రీకాంత్, పూరెళ్ల శ్రీనివాస్, ఆకినపల్లి వెంకటేష్, గురుగుంట్ల సాంబయ్య, గుడికందుల రాజయ్య, రామంచ రామకృష్ణ, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. రోజు హైదరాబాద్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యక్రమానికి ఇల్లంతకుంట, జమ్మికుంట, వేనవెంక, కమలాపూర్, హుజురాబాద్ ప్రాంతం నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా తరలిపోవడం జరుగుతుంది. వీరందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రాష్ట్ర పక్షాన మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేడు తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు దక్కవలసిన ఫలాలు దక్కలేదన్నది వాస్తవం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 3 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 డిమాండ్ల కొరకు ఈ రోజు హైదరాబాద్ లో గన్ పార్క్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో చర్చించి తొందరగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాం. శాంతియుత కార్యక్రమానికి మరి ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పూనుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈ రోజు మరి ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మరి ఉద్యమకారులను గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో పవిత్రంగా భావించే 6 గ్యారంటీలో మరి ఉద్యమకారుల అంశాన్ని చేర్చి మరి తెలంగాణ ఉద్యమకారులను మరి గౌరవించడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమకారులకు చేసేటువంటి మరి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా ఉద్యమకారులంతా కూడా నమ్మడం జరుగుతూ ఉంది.